హిందూ శ్మశాన వాటికలకు కేటాయించిన భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని కంటోన్మెంట్ బోర్డు డిఫెన్స్ ఎస్టేట్ అధికారి టి అనిల్ కుమార్ హెచ్చరించారు. బోయినపల్లిలోని చిన్నతోకట్ట ప్రాంతంలో ఉన్న జీఎం అంజయ్య స్మారక హిందూ శ్మశాన వాటికకు కేటాయించిన భూమిలో ఒక వ్యక్తి అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని గమనించిన శ్మశాన వాటిక కమిటీ సభ్యులు ఇటీవల రెవెన్యూ, కంటోన్మెంట్ బోర్డు మరియు డిఫెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించగా సుమారు 3 ఎకరాల 20 గుంటల భూమి అన్యాక్రాంతమైందని గుర్తించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం డిఫెన్స్ ఎస్టేట్ అధికారులు, కంటోన్మెంట్ బోర్డు అధికారులు, తిరుమలగిరి మండల అధికారులు, బోయినపల్లి పోలీసులు సంయుక్తంగా చర్యలు చేపట్టి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అక్రమంగా నిర్మించిన పశువుల పాకలు మరియు ఇతర నిర్మాణాలను పూర్తిగా తొలగించారు. రక్షణ శాఖకు చెందిన 4 ఎకరాలు 69 గుంటల భూమిని హిందూ శ్మశాన వాటి కోసం కేటాయించగా అందులో కొంత భాగాన్ని కొందరు ఆక్రమించి పశువుల పాకలు నిర్మించి అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఈ భూమిని ఎవరైనా తిరిగి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్మశాన వాటి కోసం కేటాయించిన స్థలంలో ఇతర నిర్మాణాలు చేపట్టడం సరైంది కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ ఎస్టేట్ అధికారి టి అనిల్ కుమార్, కంటోన్మెంట్ బోర్డు అధికారి డి రాజేశ్వర్, ఎంఆర్ఐ తిరుమలగిరి మండల టి సునీల్ కుమార్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, జక్కుల మహేశ్వరరెడ్డి, శ్మశాన వాటి కమిటీ సభ్యులు కొండల్ యాదవ్, విజయబాబు, సదానంద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. తీసుకో లోపలికి పోలేం కదా ఎయిర్పోర్ట్ మొన్న వచ్చిన వాళ్ళే ఎయిర్పోర్ట్ వాళ్ళే మొన్న వచ్చిన కూడా మెయిన్ ఇప్పుడు తీయడం కూడా మెయిన్ ఇప్పుడు తీయడం అనిల్ కుమార్, నేను డిఓ ఆఫీస్ నుండి సబ్ డివిజనల్ ఆఫీసరు. 30 జనవరి 26న హిందూ గ్రేవాడ్ సంబంధించిన 4.69 ఏకర్లు డిమార్కేషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మాకు 4-5 అన్అథరైజ్డ్ ఎంక్రోచ్మెంట్ ఫైండ్ అవుట్ చేసినాం. దాని ప్రకారం ఒకటి క్యాటిల్ ఓపెన్ క్యాటిల్ షెడ్, అది డిమార్కేషన్ చేసినప్పుడు మధ్యలో ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఈరోజు అది రిమూవల్ ఈవెక్ట్ అనేది చేసినాం. సక్సెస్ఫుల్గా కంటోన్మెంట్ ఏఈ రాజేశ్వర సహకారంతో, మళ్ళీ కమిటీ మెంబర్స్ ఆఫ్ గ్రేవ్యార్డ్ సహకారంతో, ఆరు పోలీస్ శాఖ వారి సహకారంతో ఇవాళ రిమూవ్ చేయడం జరిగింది. వాళ్ళు మళ్ళీ వస్తే మళ్ళీ క్రిమినల్ కేసు త్రూ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకొని అతను ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది. పేరు ఆలూరు కొండల్ యాదవ్. నేను జీఎం అంజయ్య హిందూ శ్మశాన వాటిక సంఘం అధ్యక్షుడిని. మేము గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ యొక్క జీఎం అంజయ్య హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి గురించి కృషి చేస్తున్నాము. అందులో భాగంగా మేము డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో మేము షెడ్ నిర్మాణం గురించి సదాకేశ్వర రెడ్డి గారిని అడిగినాము. అతను దాత రూపంలో వచ్చేసి మాకు ఆయన సొంత నిధులతో షెడ్ వేయడం జరిగింది. అదే విధంగా మేము ఈరోజు ఏదైతే ఇక్కడ హిందూ శ్మశాన వాటిక సెంటర్లో భూమిని కబ్జా చేసుకొని కల్టివేషన్ చేసుకుంటూ ఉంటున్నటువంటి చెట్లపల్లి సదానంద్ యాదవ్ని కూడా మేము డొనేషన్ రూపంలో ఒక 6 రూములు కట్టిమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము అతన్ని ఏమనుకున్నామంటే, మొదటగా ఈ యొక్క భూమి అతను పట్టదారు అనుకున్నాం. మేము
వాడు మా శ్మశాన వాళ్ళకి నడుస్తున్నావు కాబట్టి అరే నైనా నువ్వు శ్మశాన వాటికి నిన్ను వస్తున్నావు పోతున్నావు కదా నువ్వు ఒక 6 రూములు కట్టిరానైనా మాకు అని చెప్పి అడిగినాము. అడిగితే వాడు ఏమన్నాడంటే కట్టిస్తా అని చెప్పిండు. వస్తాను కొబ్బరికాయ కొట్టించిండు. కొట్టేసి తెల్లారి మాకు ఒక రిటర్న్ ఒక అగ్రిమెంట్ తయారు చేసుకొని వచ్చిండు. నాకు 3 ఎకరాలు 20 గుంటల భూమి నాది ఉన్నది. మీరు నేను రూములు కట్టిస్తే కానీ మీరు అబ్జెక్షన్ చేయొద్దు. నాకు ఒక MOU రాసినారంటే మేము అన్నాం నైనా నీ పట్టదారు అని అంటే పట్టదారు కాదు. మరి ఏంద్రా భూమి అని అంటే నేను అప్పటి నుంచి కల్టివేషన్ చేసుకుని ఇంకా కూడా ముంగట కూడా అట్లనే కల్టివేషన్ చేసుకోవాలంటే మేము వద్దని చెప్పినాం. ఈ అగ్రిమెంట్లు చేయడానికి కానీ MOUలు చేయడానికి కానీ మా సంఘం ఉన్నది కాదు. మేము సంఘం ఉన్నది ఏంటంటే అభివృద్ధి చేసుకుంటూ పోతాం. వీలైతే డొనేషన్లు దాతల ద్వారా అభివృద్ధి తీసుకొచ్చి డొనేషన్ చేసుకోవచ్చు, లేకపోతే MP ల్యాడ్స్ తోటి ఎమ్మెల్యే ల్యాడ్స్ తోటి గవర్నమెంట్ నిధులతోటి లేదా మా సభ్యుల సహకారంతో అభివృద్ధి చేసుకుంటూ పోతాం. కానీ ఎవరికి కూడా అగ్రిమెంట్ చేయడం అనేది ఇక్కడ లేదు. మరి మీకు 3 ఎకరాలు 20 గుంటలు ఇక్కడ భూమి ఎదురానంటే వాడు ఏం సపోర్ట్ చేయలేదు. దాని గురించి మేము ఏంటంటే పై అధికారుల దగ్గరికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి పోయినాము. అయ్యా మా హిందూ శ్మశాన వాటిక భూమి ఎంత ఉన్నది, మాకు అధికారికంగా ఏమన్నా ఇస్తారా అని అంటే వాళ్ళు 11 ఎకరాల 1 గుంట భూమి మనది స్టేట్ గవర్నమెంట్ ఇది భూమి హిందూ శ్మశాన వాటికి ఉన్నది అని చెప్పిండు. సరే మాకు అధికారికంగా ఏమైనా ఇస్తారా అంటే వాళ్ళు మాకు పహానీ సర్టిఫికేట్ కాపీ తీసుకున్నాము. తీసుకొని ఇమీడియట్లీ మేము DO గారి దగ్గరికి పోయినాము. సార్ మరి హిందూ శ్మశాన వాటికకు మీ రికార్డులకు సంబంధించేది మన ఉన్నదా మా ఏమైనా గ్రీవాకి సంబంధించి అంటే వాళ్ళు 4.69 ఎకరాల భూమి మా GLR సర్వే నెంబర్ 590లో ఉన్నది అని చెప్పారు. సంతోషం అనేసి మేము అక్కడికి CO గారి దగ్గర కూడా పోయినాం. CO గారు కూడా ఏమన్నారంటే మాకు DO గారు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ మీకు హిందూ శ్మశాన వాటిక ఉన్నది, అది డిమార్కేషన్ చేసుకుంటే మీకు ఎవరైతే కబ్జాలు ఉన్నారో వాళ్ళని తీయడానికి మాకు అవకాశం ఉంటారంటే మేము ఇమీడియట్లీ జాయింట్ సర్వే గురించి మా సంఘం తరఫున 4 డిపార్ట్మెంట్లకు అప్లికేషన్ పెట్టినాము. MRO గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కు, DO గారికి, CO గారికి, ఎయిర్పోర్ట్ అథారిటీకి అందరు కలిసి మాకు మొన్న సర్వే చేసిర్రు. సర్వే చేస్తే GLR సర్వే నెంబర్ 590లో ఈ సదానంద్ అనే వ్యక్తి అక్రమంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు అక్రమదారుని ఈరోజు అధికారికంగా DO గారు, CO గారు, సేమ్ టైం రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కలిసి అతన్ని ఇక్కడికి తొలగించడం జరిగింది. మళ్ళా భవిష్యత్తులో ఈ సదానంద్ యాదవ్ అనే వ్యక్తి ఎప్పుడన్నా వచ్చేసి ఇక్కడ కాలు పెడితే మాత్రం మేము అతని మీద క్రిమినల్ కేసులు బుక్ చేయమని అధికారులను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.